ఇంతకు ముందు మిమ్మల్ని చులకనగా చూసినోళ్ళుంటారు. హ్మ్. ఇప్పుడు మీరు ఇన్ని పనులు చేస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, పొలం పనులు చేస్తున్నారు. ఇయన్నీ చూసిన తర్వాత ఆళ్ళేమంటారక్క? ఇంతకుముందు హంస అంటే ఆమె ఎవరు అని అనుకుంటారు గదా! ఈళ్ళ అంటనని. హ్మ్. ఇప్పుడు ఈ ధ్యానం తర్వాత ఏమైపోయిందంటే హంస అంటే ఒక మేడం. హ్మ్. ఆమె మంచి మాటలు చెప్తది. ఆమె దగ్గరకు పోతే మా బాధలన్నీ తీరిపోతాయి హ్మ్. అని జెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకు రాకున్న ముందు గూడా ప్రతిరోజు ఎవరికేదొచ్చినా గానీ, "అమ్మ ఎట్లా చేయాలంటే" నేను సలహాలు, సూచనలేందంటే, మీ బాధ నేను తీరుస్తాను గాదు. హ్మ్. కాకపోతే ఏదైనా మనకు జరుగుతది. మనం మంచి ఆలోచనతోటుండాల. ఇట్లా నేను మోటివేషన్ చేసేసరికి ఆళ్ళు టెన్షన్ తోటున్న వాళ్ళందరూ ఏమైపోతారంటే కూల్ అయిపోతారు. హ్మ్. ఆహా! నేను గూడా చేసుకోగలుగుతానా హ్మ్. అని జెప్పేసి వాళ్ళ సమస్యకు పరిష్కారము